హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఆలు బఠానీ కర్రీ. ఇది ఆదివారం రోజున అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడూ చేసుకునే చట్నీ కాకుండా ఇలా ఆలు కర్రీ చేసుకుంటే టిఫిన్లోకి అలాగే అన్నంలోకి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని సులభంగా తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక ఓక్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడి అయిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. వీటిని అప్పుడప్పుడు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత దీనిలో మనం 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ఆరోమా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం కారం, అలాగే పచ్చి కొబ్బరిని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. అలాగే 1 కప్ బఠానీ వేసుకోవాలి. వీటిని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో మనం 1 కప్ నీళ్లు పోసుకోవాలి. దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఎప్పుడు చేసుకునే చట్నీ, సాంబార్ కాకుండా ఈ విధంగా ఆలు బఠానీ కర్రీ చేసుకుంటే టిఫిన్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టపడి తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.